రావురి సమత పాదం అండ్ వర్ధమాన్ యోగా సెంటర్ నుంచి మేము ఇక్కడ 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఫ్రీ యోగా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రీ యోగా క్యాంప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అంటే ఇక్కడ వీళ్ళకి కొంచెం అవేర్నెస్, ఈ గ్రౌండ్లో వచ్చేసి చాలా వరకు వాకింగ్ చేస్తున్నారు కానీ హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి కొంచెం అవేర్నెస్ కోసం ఎవ్రీ ఇయర్ ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని వీళ్ళు కూడా అంతే చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. సో దాన్ని వాళ్ళు గుర్తున్న వరకు ఇయర్ మొత్తం కంటిన్యూ చేసుకోవడము, లేకపోతే ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ సివియర్గా ఉంటే మా దగ్గరికి సెంటర్కి రావడము అలా జరుగుతూ ఉంటుంది. సో మేము విడివిడిగా వేరే వేరే సెంటర్స్లో కూడా అన్ని ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా. కానీ ఈ సంవత్సరం యోగా థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. సో అందరికీ ఏజ్ పెరుగుతుంది, దాన్ని మనమేమి స్టాప్ చేయలేము, ఎక్కడ కూడా అందరికీ ఏజ్ పెరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే 60 దాటాము అంటే తర్వాత జీవితం అంతా బోనస్ అన్నట్లే ఇంకా. సో ఆ 60 వరకైనా హ్యాపీగా లివ్ చేయగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాము. 60 తర్వాత కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం సర్వైవ్ అవ్వాలి అంటే కొంచెం ఇట్లాంటివి మనం డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. యోగాని డెఫినెట్గా డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో యోగా వల్ల ఏంటి యూజ్ ఏంటి అంటే మనం ప్రతిరోజు తింటాము, పడుకుంటాము, స్నానం చేస్తాం, కానీ యోగాకి టైం లేదు అంటారు చాలామంది. యోగానే కాదు, ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్కి టైం లేదు అంటే 24 గంటల్లో 1 గంట మనం దీనికోసం కేటాయించుకుంటే మన 23 గంటలు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అది ఏజింగ్ డే బై డే మన ఏజ్ పెరుగుతూ ఉంటే దాన్ని హ్యాపీగా ఎండ్ చేయడానికి, హ్యాపీగా లీడ్ చేయడానికి యోగా అనేది చాలా యూజ్ అవుతుంది. యోగా ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇట్స్ మెంటల్ హెల్త్ బీయింగ్. సో ఇంటర్నల్ హ్యాపీగా ఉండాలి, లోపల నుంచి మనకు బ్లడ్ సర్క్యులేషన్ హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మనం బయటికి హ్యాపీగా కనిపిస్తాం. బయట మనం ఎంత చేసినా కూడా అది ఓన్లీ అవుట్ సైడే కానీ ఇంటర్నల్గా ఉండదు. సో యోగా అనేది ఇంటర్నల్ నుంచి మనల్ని ఫ్రీ చేస్తుంది అండ్ మనల్ని అందరితో సర్వైవ్ అయ్యేలాగా ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి నాడీ క్లియర్గా ఉన్నప్పుడు మనం హ్యాపీగా లివ్ చేయగలుగుతాం. సో ఇది యోగా వల్ల చాలా బెనిఫిట్ అనమాట. అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యూజ్ చేసుకోవాలని, ఈ క్యాంప్ని, ఫ్రీ క్యాంప్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామనాథం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ ప్రెసిడెంట్. ఎవ్రీ ఇయర్ యోగా డే జూన్ 21st వచ్చినప్పుడు ఒక 1 వీక్ ముందు నుంచి ఈ సమతా మేడం గారు వచ్చి మాకు ఫ్రీ క్యాంపెయిన్ చేసి మాకు యోగా అనేది నేర్పించి మోటివేషన్ చేస్తుంది. యోగా అనేది మనకి శరీరానికే కాదు మనసు కూడా చాలా ప్లెజెంట్గా ఉండేటట్టు చేస్తుంది. అందు గురించి ప్రతి ఒక్కరూ రోజు కనీసం అట్లీస్ట్ యోగా ఆసనాలు కాకుండా కూడా కనీసం ఒక 10 minutes మెడిటేషన్ అయినా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ మా యోగా మెంబర్ అందరూ కూడా పతంజలి యోగారోగ్య కేంద్రం గోళ్లపాడు ఛానల్ వాళ్ళు పెవిలియన్ గ్రౌండ్కి వచ్చి యోగా వారోత్సవాల్లో పాల్గొనడం జరుగుతోంది. ఈ కార్యక్రమం చాలా సరదాగా చక్కగా జరిగింది. అలాగే మా యోగా సెంటర్ నుంచి ప్రత్యేకంగా యోగా డ్యాన్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా చాలా ఈజీగా, చక్కగా, అనుభవపూర్వకంగా, సంతోషంగా చేయడం నాకు చాలా ఆనందకరమైంది. అలాగే యోగా అనేది మన శరీరాన్ని, మనసుని చక్కగా కుదుటపరిచేటువంటి ఒక ప్రక్రియ. దాన్ని సాధన రూపంలోకి తీసుకెళ్ళాలి కానీ ఏదో ఒక రోజు వచ్చేసి 2 రోజులు వచ్చేసి యోగా చేశాను అనుకుంటే కుదిరే పని కాదు. కాబట్టి అందరూ కూడా యోగాని నేర్చుకునే ప్రయత్నం చేయండి. యోగా ఎంత విశ్లేషించుకుని ఎంత తక్కువ చేసుకున్నా వారి యొక్క ఆరోగ్యానికి సరిపోతుంది. ముందు నేర్చుకోవడం, తర్వాత సాధన రూపంలోకి తీసుకురావడం, తర్వాత దాన్ని అలవాటుగా మార్చుకోవడం, లైఫ్లో ఒక పార్ట్ చేసుకున్నట్లయితేనే యోగా వాళ్ళకి సహాయం చేస్తుంది. అంతేగాని అప్పుడప్పుడు చేస్తే వచ్చేటువంటిది ఏమీ ఉండదండి. గుర్తుపెట్టుకోండి, యోగా అనేది ఖచ్చితంగా రోజు సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నట్టే మన శరీరాన్ని యోగాతో ఛార్జింగ్ చేసుకోవాలని నా విన్నపము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి గొప్ప వరం, గొప్ప సంజీవని యోగా. మరి యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ
ఈ యోగా కనుక నేర్చుకున్నట్టయితే మన కుటుంబం మొత్తానికి కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చు. అంతేకాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 143 దేశాల నుంచి కుల మతాలకు అతీతంగా మరి యోగా నేర్చుకోవడం అనేది నిజంగా మన భారతదేశం యొక్క మరి సంస్కృతికి నిదర్శనంగా చెప్పవచ్చు. మరి గత 12 సంవత్సరాల నుంచి కూడా మా పేలోగ్రౌండ్ నందు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా నిర్వహిస్తున్నాం. ఈరోజు పతంజలి యోగా వారు కూడా మా సెంటర్ రావడము, వారు కూడా యోగా డ్యాన్స్ను కూడా మా అభ్యాసాలకు నేర్పించడం అనేది మరి మనం చూస్తున్నాము. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా నిత్యం యోగా కనుక మనం నేర్చుకుంటే మన ఆరోగ్యానికి కేర్ ఆఫ్ చిరునామా పాస్పోర్ట్ యోగా అని మాత్రం గుర్తుంచుకోవాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ రాకం శాంబా.